మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా పరిస్థితులు తయారవుతున్నాయి. అసలే అన్ని ధరలు పెరిగి ఆదాయాలు చాలక ఇబ్బంది పడుతోన్న తెలంగాణ ప్రజలకు ఇప్పుడు భూముల రిజిస్ట్రేషన్ విషయంలో మార్కెట్ విలువను పెంచేసి తెలంగాణ ప్రభుత్వం వారి నడ్డి విరుస్తోంది. కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7.5% ఉన్నప్పటికీ భూముల విలువ మాత్రం 80 నుంచి 100% పెంచారు. దానివల్ల ఇప్పుడు చెల్లిస్తోన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. చాన్నాళ్లుగా భూముల విలువ పెంచలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అసలు కథ మాత్రం సామాన్య ప్రజలను దోచుకోవడమేనని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం వారం క్రితం 30,000 వరకు ఉన్న రిజిస్ట్రేషన్ ఖర్చు ఇప్పుడు 55 నుంచి 57,000కు పెరిగింది. ఈ దెబ్బతో వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాల ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకుతున్నాయి. గతంలో అగ్రిమెంట్లు చేసుకుని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వారి పరిస్థితి కూడా ఘోరంగా తయారైంది. భూముల రిజిస్ట్రేషన్ల ఖర్చు సామాన్యులకు తడిసి మూపడయింది. ప్రభుత్వం భూముల విలువను ఏకంగా రెట్టింపు చేయటంతో ఆ భారాన్ని భరించలేక సామాన్య కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా జరిగే హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ భూముల విలువ పెరగడం బడా వ్యాపారులపై పెద్దగా ప్రభావం చూపకపోయినా సామాన్య కొనుగోలుదారుల నడ్డి విరిచేలా ఉంది. ఒక రకంగా వ్యాపారులు, మధ్యవర్తులు కూడా ఒత్తిడిలోనే ఉన్నారు. ఇప్పటికే కొనుగోళ్లు తగ్గాయని, భూముల విలువ పెంచడం వల్ల మరింతగా తగ్గిపోతాయని భయపడుతున్నారు. భూముల విలువ పెంచడం వల్ల రిజిస్ట్రేషన్ శాఖకు గత ఆదాయంతో పోల్చినా రాబడి వచ్చే అవకాశం ఉన్నా ఆ రంగంలో మధ్యవర్తులకు మాత్రం దెబ్బేనని చెబుతున్నారు. ఇక కొనుగోలుదారుల పరిస్థితి మరింత ఘోరంగానే ఉంది. అంత భారీ మొత్తాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి జనం వెనకాడుతున్న నేపథ్యంలో మార్కెట్ మందగమనం ఖాయమైంది. దాని ప్రభావం అనేక రంగాలపై ఉంటుందని అనుమానిస్తున్నారు. జీవితాంతం కష్టపడి పైసా కూడబెట్టి సొంతంగా ఒక ఇంటి స్థలం కొనుక్కున్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి సామాన్యులు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో తలలు పట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల వాయిదాల పద్ధతిలో స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు ఇప్పుడు తీవ్ర అసౌకర్యానికి, ఆగ్రహానికి లోనవుతున్నారు. భూముల ధరల పెంపుతో ఏటా 1,200 కోట్ల నుంచి 1,400 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం చెప్తోంది. అయితే 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల ఆదాయమే లక్ష్యంగా ధరలు పెంచినట్టు తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 98,000 ప్రాంతాల్లో భూముల ధరలను సవరించినట్టు తెలిసిందే. సర్కార్ నిర్ణయంతో వ్యవసాయ భూముల మార్కెట్ విలువలు భారీగా పెరగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం భూమి విలువను కనిష్టంగా 2.75 లక్షలుగా నిర్ణయించారు. మున్సిపాలిటీల్లో 5 లక్షలు, హెచ్ఎండిఏలో 10 లక్షలు, ఓఆర్ఆర్ పరిధిలో 15 లక్షలుగా నిర్ణయించారు. ఓపెన్ ప్లాట్ల ధరలు సైతం భారీగా పెరగనున్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో గజం ధర కనిష్టంగా 5,000గా నిర్ణయించినట్టు సమాచారం. దీంతో పాటు అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలను కనిష్టంగా 2,000 నుంచి 8,000 వరకు పెంచినట్టు తెలిసిందే. రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకుని చలాన్లు చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి కాని వారికి సైతం కొత్త ధరలు అమలవుతాయని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెల్లడించింది. దీంతో కొనుగోలుదారుల్లో ఒక రకమైన నిర్వేదం వ్యాపించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనసు మారకపోతుందా, ధరలు తగ్గించకపోతారా అని తెలంగాణ జనం ఎదురు చూస్తున్నారు.